కనిపించారు. రైట్, నెక్స్ట్ అప్డేట్ విషయానికి వద్దాం. అంజయ్ నగర్ లో నిర్మాణంలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం కూలిపోయినటువంటి ఘటనలో శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 కార్మికుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో డిఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా శిథిలాల తొలగింపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే ఇంకా ఎవరైనా లోపల చిక్కుకున్నారా లేదా అన్న దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పడడంతో అక్కడ కూడా నష్టం వాటిల్లింది. ప్రమాదం నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి మరొక ప్రమాదకర భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ భవనంలో ఉన్నటువంటి వారిని కూడా అక్కడి నుంచి తరలించారు. నేను మనం చూస్తాం ఒక్కసారిగా, అంటే 50 గజాల్లో ఇల్లు నిర్మించడమే కష్టం, అట్లాంటిది 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించారు వితౌట్ ఎనీ పర్మిషన్స్. నిన్న అక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యేతో గానీ కమిషనర్తో గానీ బిగ్ టీవీ మాట్లాడినప్పుడు ఎస్ పర్మిషన్స్ లేవు, యాక్షన్ తీసుకుంటామన్నారు. 7 అంతస్తుల భవనం నిర్మించినటువంటి ఆ యొక్క భవన యజమాని పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడున్నారో తెలియదు. అసలు 50 మనం విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే CCTV ఫుటేజ్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? ఏదైనా భూకంపం సంభవించినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏమీ లేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 7 అంతస్తుల భవనం కూలిపోయింది. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సుజాత. నిన్నటి నుంచి ఫాలో అప్ లోనే ఉన్నాం. ఏదైతే సిఎస్ పరిధిలో వస్తున్నటువంటి 7 అంతస్తుల భవనం కుప్పకూలినటువంటి సిచ్యువేషన్ సంబంధించి ఇంకా శిథిలాల తొలగింపు జరుగుతూనే ఉందంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందంటున్నారు. ఎప్పుడు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇంకా ఎవరైనా ఉన్నారు శిథిలాల కింద? నిన్న సాయంత్రం నుంచి శిథిలాలను తొలగించడం డిఆర్ఎఫ్, ఫైర్, అటు పోలీసులు మొత్తం కూడా తొలగిస్తున్నారు. రాత్రి కొంత వర్షం పడడంతో కొంత బ్రేక్ అయిందనే చెప్పుకోవచ్చు శిథిలాలు తొలగించడంలో. మళ్ళీ మరికొద్ది సేపట్లోనే ఈ శిథిలాలంతా కూడా తొలగించి అందులో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మొత్తం కూడా డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు 24/7 ఇక్కడే ఈ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికే ఖాళీ చేయించారు. ఈ శిథిలాల కింద ఎవరైనా సెక్యూరిటీ ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పటికే ఈ బిల్డింగ్ యజమానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. అటు తను ఆల్రెడీ పరారీలో ఉన్నాడు యజమాని అని పోలీసులు చెప్తున్నారు. కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే జరిగింది. ఎవరైనా ఒక దాంట్లో ఉంటే కనుక మిగిలినటువంటి కార్మికులకు తెలుస్తుంది కదా అసలు ఎంతమంది పని చేస్తున్నారు, అక్కడ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అనేది. వారు ఇటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడ అసలు నిన్న కూడా మీరు ఒక చెప్పారు, కెమెరా ద్వారా లోపల ఇంకెవరైనా ఉన్నారని సర్చ్ చేస్తున్నారు. ఎవరైనా ఉన్నారా లేదా ఇన్ఫర్మేషన్ అని తెలిసిందా ఆ శిథిలాల కింద? ఈ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదని చెప్పాల్సింది బిల్డింగ్ యజమాని. కానీ బిల్డింగ్ యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడము, అందులో ఉన్నటువంటి 2 మృతి చెందడంతో అసలు ఎవరైనా ఉన్నారా అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఒక సెక్యూరిటీ పర్సన్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు ఈ బిల్డింగ్ కి సంబంధించి అని చెప్తున్నారు. ఈ శిథిలాలు మొత్తం తొలగిస్తేనే అతను ఉన్నాడా లేదా అని చెప్పేసి ఐడెంటిఫై అయ్యింది. ఇప్పుడు ఇటు ఫైర్ సిబ్బంది దగ్గర ఉన్నటువంటి హై టెక్నాలజీ, అంటే ఒక పర్సన్ 10 మీటర్స్ లోపల ఉన్నా కూడా శిథిలాల కింద గుర్తించేటువంటి హై టెక్నాలజీ ఉంది. కేవలము 10 మీటర్ల లోపల వరకు మాత్రమే ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయగలుగుతారు. కాబట్టి శిథిలాలు తొలగిస్తేనే అక్కడ ఉన్నారా లేదనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే రెస్క్యూ టీం అంతా కలిసి ఈ డెబ్రిస్ ను మొత్తం తీసివేసి లోపల ఎవరైనా ఉన్నారా లేదని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ పక్కనే అంటే నిన్న శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను తీశారు. 2 గాయపడినట్టుగా తెలుస్తుంది. గాయపడినటువంటి పరిస్థితి ఎలా ఉంది వారిది? వారు ఏమైనా చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అక్కడ ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అనేది? కుప్పకూలినటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి 2 మృతి చెందారు. కానీ పక్కనే బిల్డింగ్ మీద పడిపోవడంతో 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళకి 2కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అది పక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి యజమానులు కావడంతో వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు మాత్రం ఇందులో రెగ్యులర్ గా 3 కనిపిస్తూ ఉండేవాళ్ళు. 2 ఇప్పటికే మృతి చెందారు, మృతదేహాలను వెలికి తీశారు. కానీ మరొకరు ఖచ్చితంగా ఉండి ఉంటారు అని చెప్పి పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. దాంతోనే పోలీసులు, అది డిఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు పక్కనే చూస్తున్నటువంటి బిల్డింగ్ కూడా కొంత పక్కకి ఒరిగిపోయింది. ఏ క్షణంలో అయినా సరే కుప్పకూలేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. ఈ రోజు లేదంటే రేపు కూల్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆ బిల్డింగ్ దాన్ని కూల్చకపోతే పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మీద పడిపోయి ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. నిన్న ప్రమాదం జరిగినటువంటి వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో అన్ని సెక్షన్ కి సంబంధించినటువంటి అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు
కావచ్చు, లేదు అని అంటే ఫైర్ సిబ్బంది కావచ్చు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేశారు. నిన్న ప్రధానంగా ఇటు రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి సమయంలో కూడా హై టెక్నాలజీతో ఫైర్ సిబ్బంది ఎంత చావచక్యంగా ఆల్రెడీ టైం చూసుకుంటే కనుక 7:12 అయింది. ఇప్పటికి ఇంకా అక్కడ రెస్క్యూ స్టార్ట్ కాలేదు. ఇన్ కేస్ ఆ శిథిలాల కింద ఎవరైనా ఉంటే మీరే చెప్తున్నారు 10 మీటర్ల వరకే మనకు ఆ కెమెరా టెక్నాలజీ అనేది యూజ్ అవుతుందని. ఒకవేళ 10 మీటర్లు తర్వాత ఎవరైనా ఉంటే కనుక అది వారి ప్రాణానికే ముప్పు కదా. ఎందుకు ఇంకా రెస్క్యూ స్టార్ట్ కావడానికి కారణం వర్షం అయితే ప్రెసెంట్ లేదు కదా. రాత్రి కురిసినటువంటి వర్షానికి కొంత గ్యాప్ ఇచ్చారు. మరికొద్ది సేపట్లోనే మళ్ళీ టీమ్ సర్చ్ ఆపరేషన్ చేయబోతుంది. రాత్రంతా ఇక్కడే వర్క్ చేశారు. చుట్టూ కొంత ఇప్పుడు డిస్టర్బెన్స్ కాకూడదు, సౌండ్స్ డిస్టర్బెన్స్ అని చెప్పి కొంత టైం పడుతుంది పని స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. డెబ్రిస్ని అంతా క్లియర్గా తీసేస్తాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ని కూల్చాలి అంటే ఫస్ట్ డెబ్రిస్ని తొలగించాలి. కాబట్టి ఈ డెబ్రిస్ని తొలగించిన తర్వాత మాత్రమే ఆ బిల్డింగ్ ని కూల్చివేస్తారు. ఇంకా ఎవరైనా ఉండి ఉంటే ఆనవాళ్ళు తెలిసాయి, కానీ ఎవరు లేరు అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. కానీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉండొచ్చు, సెక్యూరిటీ రోజు కనిపిస్తారు కాబట్టి ఆ ఇద్దరు సెక్యూరిటీ కాదు అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఆ ఇద్దరిలో ఒక పర్సన్ ఎలక్ట్రీషియన్ పర్సన్, ఒక పర్సన్ సెక్యూరిటీ అని చెప్తున్నారు. ఎలాంటి క్లారిటీ లేదు. యజమాని వచ్చేయనా చెప్పాలి, లేదంటే ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి మిస్ అయినటువంటి పర్సన్ కి సంబంధించి ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోతే తమ కుటుంబ సభ్యులు కానీ ఉండి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి చుట్టుపక్కల మీరు చూస్తే తర్వాత అంటే మొత్తం శిథిలాలు తొలగించిన తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఆ రెస్క్యూ స్టార్ట్ అయ్యి ఆ శిథిలాలను తొలగించిన తర్వాత మాత్రమే ఇంకెవరూ లేరని చెప్పి ఒక క్లారిటీకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సుజాత, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. అక్కడే ఉండండి. ఎందుకంటే మనం చూస్తున్నాము 50 గజాల ప్రాంతంలో 7 అంతస్తుల భవనం నిర్మించారు. అంటే కేవలం డబ్బు అంటే ధనార్జనే లక్ష్యం తప్ప అక్కడ మనిషి ప్రాణానికి వాల్యూ లేదా అనే క్వశ్చన్స్ నిన్నటి నుంచి రేస్ అవుతూనే ఉన్నాయి. అసలు పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు? ఒకవేళ అక్కడ నిర్మాణం జరుగుతున్నట్టు పక్క వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎందుకు అధికారులు అక్కడ రియాక్ట్ కాలేదు, వెళ్ళి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది. ఇన్ కేసు ఇప్పుడు భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఓకే, ఒకవేళ ఆఫ్టర్ దట్ హాస్టల్కి ఇవ్వాలనుకుంటున్నారు, హాస్టల్గా మార్చాలనుకుంటున్నారు, ఎవరైనా అక్కడ స్టేయింగ్ అంటే ఆల్రెడీ దాంట్లో ఉండున్నప్పుడు జరుగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగుండేది. అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు 50 గజాలు ఎంతవరకు వాళ్ళు అది మినిమం భద్రత కూడా పాటించినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ పూర్తి స్థాయిలో రెస్క్యూ కంప్లీట్ అయిన మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది. నెక్స్ట్